ఇట్లా అందరు ఎవరెవరైతే రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళందరి పేర్లైనా బయట పెట్టారు. ఇట్లా ఆయన నిజాలు బయట పెడుతుండని చెప్పి ఆయన పార్టీ నుంచే సస్పెండ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దానికి కూడా ఆయన సిద్ధమై నన్ను పార్టీ నుంచి బయటకు పంపియండి, పంపిస్తే నేను అసలు భాగవతం అంతా కూడా తీసుకొచ్చి బయట పెడతాను, ఇదంతా కూడా ప్రపంచానికి వివరిస్తాను, అసలు బీజేపీలో ఏం జరుగుతా ఉంది, రాష్ట్ర బీజేపీలో రాష్ట్రంలోనే ఈ గందరగోళం ఉన్నది, ఈ గొడవలనే అని కాదు, ఈ అంశం ఢిల్లీ దాకా పోయింది. ఢిల్లీ పెద్దలు కూడా గతంలో వచ్చినప్పుడు ఇక్కడ రాష్ట్ర పరిశీలకులు వచ్చినప్పుడు ఇక్కడికి వాళ్ళు చివాట్లు పెట్టిపోయారంట వీళ్ళకి. ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న కిషన్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, మీరు ఏం చేస్తా ఉన్నారు, అసలు ఈ కాంగ్రెస్ తో మిలాఖత్ రాజకీయాలు వద్దు అని వాళ్ళు తిట్టిపోయారు. కానీ అయినా కూడా పరిస్థితి మారలేదు అనేది రాజాసింగ్ చెప్తున్నటువంటి మాట. రాజాసింగ్ అంటే కరడుగట్టిన బీజేపీ వాది, కరడుగట్టిన హిందుత్వవాది, అది అందరికీ తెలుసు. సో ఆయన ఖచ్చితంగా పార్టీ లైన్స్ లోనే పనిచేస్తారు, పార్టీ కోసమే పనిచేస్తారు, దేశం కోసం ధర్మం కోసం అనే నినాదంతో కట్టుబడి అయినా పనిచేస్తూ ఉంటారు. సో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళ మీద అందరి మీద కూడా చాలా మంది నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇంక్లూడ్ కిషన్ రెడ్డి. సో దాని మీద వీళ్ళేమో రివర్స్ లో ఆయన మీద చర్యలకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ రెండు పార్టీల మధ్య సంబంధం లేదు, మేము కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నామని మాత్రం బీజేపీ ఎక్కడ కూడా క్లియర్ గా చెప్పట్లేదు. ఎవరైతే ఈయన ఆరోపణలు చేస్తా ఉన్నారో ఆ నాయకులు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు లేవు. భూభారతి అద్భుతంగా ఉందని చెప్పి రఘునందన్ పొగుడుతాడు. బండి సంజయ్ అయితే ఏకంగా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది, ఈయనకు ఇబ్బంది వస్తా ఉందని చెప్పేసి ఆయన ఏకంగా ఆందోళన వ్యక్తం చేస్తాడు. రేవంత్ రెడ్డి మీద కుట్రలు చేస్తా ఉన్నారు వేరే వాళ్ళు, ఆయన ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని చెప్పి ఆయన ఆందోళన పడతా ఉంటాడు. సో ఇట్లాంటి పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి బీజేపీలో, రాష్ట్ర బీజేపీలో.